పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, నీ బిడ్డలమైన మమ్మలను సజీవు లెక్కల్లో దాచి నీ అపారమైన కృపలో భద్రపరిచి నువ్వు చేసిన మేలను తలపోసుకోవడానికి ఇచ్చిన ఈ సమయానికై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ మాటలు మాట్లాడిన నన్ను బలపరిచి అయ్యా నీ పక్షాన విలువైన సంగతులు చెప్పడానికి తండ్రి, నన్ను నీ పక్షంగా నిలబెట్టుకుని తండ్రి, నీ నోటి బూరగా నన్ను వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటూ వినబోతున్న నీ బిడ్డలకు తండ్రి వినగల చెవును గ్రహించగల మనసును దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ ప్రారంభం నుంచి వెళ్ళి ముగింపు మాటల వరకు మీరే అధ్యక్షత వహించి నీ ఆత్మతో మమ్మల్ని సంధించి బలపరిచి అయ్యా మా కొదవగా ఉన్న జ్ఞానాన్ని మాకు ధారాళంగా అనుగ్రహించి నేర్పించమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ వందనాలు, క్రీస్తులో శుభాలు. మంచిది. ఇవాళ ఒక ప్రత్యేకంగా ప్రపంచం మొత్తం జరుపుకుంటున్న స్త్రీలు ఇంటర్నేషనల్ అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న మహిళా దినోత్సవం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే కొంతవరకు మన భారతదేశంలో అయితే చదువులు వద్దు, లేకపోతే చిన్నతనంగానే పెళ్ళిళ్ళు చేయడం, అలాగేమీ నేర్పించకపోవడం, ఆడపిల్ల అంటేనే పెద్ద భారంగా భావించడం, లేకపోతే ఆడపిల్లలను చంపడం కూడా జరిగింది. ఆడపిల్లలను కూడా చంపడం జరిగింది. ఆడవాళ్ళకు శత్రువు అన్నట్టుగా ఆడవాళ్ళు కొద్ది ఇళ్ళలోనే పుట్టిన వెంటనే చంపడం కానీ వడ్ల గింజలేసి చంపిరు అనేది వినేది అప్పుడప్పుడు వార్తలు. అంటే ఇవన్నీ జరిగేది. ఆడవాళ్ళు పెరుగుతున్నారు, మగవాళ్ళు అయితే ముద్దు, ఆడవాళ్ళు అయితే వద్దు అన్న పరిస్థితి అనేది ఒకప్పుడు చాలా బాగుండే. అలాగనే భర్త చనిపోతే ఏం చేసేది? భర్త చనిపోతే బతికున్న భార్యను కూడా అలాగనే కట్టెల్లో పెట్టి కాల్చేయడం, ఒక భయంకరమైన పరిస్థితి అనేది ఉండే. మీరు గమనించండి, అన్నిటి అధిగమించి పురుషులు స్త్రీలు సమానమని నిన్నమని చెప్తున్నారు మనుషులు. మీరు గమనించండి, కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది సమానత్వము. స్త్రీకి పురుషుడుగా వేరు లేడు, స్త్రీకి పురుషుడు వేరుగా లేడు, అలాగనే పురుషునికి స్త్రీగా వేరు లేదు, ఇద్దరు సమానులు అని చెప్పింది. ఇద్దరు సమానంగా ఉండాలి, నా కృపలో మీరు వర్ధిల్లాలన్నది దేవుని నియమం, నిబంధన. మీరు గమనించండి, స్త్రీని చిన్న చూపు చూపడం, భర్త ఒకళ్ళ చిన్నతనంగానే పెళ్లి చేస్తే ఇంకా భయంకరమైందంటే, చిన్నతనంగానే పెళ్లి చేస్తే ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్నాడు. అనంగా నేను ఆడపిల్లలను ఎత్తుకపోయి పెళ్లి చేసుకునేవాడు, వీడు ముసలోడు అయిపోతాడు, ఆమె వయసుకు వచ్చే వరకు వీడు చచ్చిపోతాడు. ఆమె అలాగనే ఉండాలి, గుండు కొట్టించి తెల్ల చీర కట్టి ఒక మూల కూకోబెట్టి సమాజాన్ని చిత్కరించి ఎదవరాలు అడ్డొచ్చింది, దీని ముఖం చూడొద్దని మహిళలు ఎంత భయంకరమైన కట్టుబాట్లు చేసిరంటే చెత్త ఆచారాలు పెట్టిరు, మొత్తం పనికి మాలిన చెత్త ఆచారాలు. మీరు ఆమె ఏం ముట్టుకోవద్దు, దీవించవద్దు. మీరు గమనించండి, కన్నతల్లే కానీ శుభకార్యం అశుభకార్యం చేయకూడదు, ముత్తైదులు రావాలి అంటే కన్నతల్లి నవమాసాలు మోసి పెంచిన తల్లి అట వద్దట, కానీ ఎవరో పనికి మాలిన వాళ్ళు వస్తున్నట్టే వాళ్ళట శుభసూచన అట. కన్నతల్లి శుభానికి పిలవద్దు అంటారు కదా, అమ్మో ఇట్లా ఎదవరాలను తీసుకుపోవద్దు, పెళ్ళి అయిన దానికి మాట్లాడకాడికి తీసుకుపోవద్దు, వాళ్ళు మంచిది కాదు. ఎవడు పెట్టిండు ఇవన్నీ? ఎవడు పెట్టిండు? చెత్త, ఇవన్నీ చెత్త పెట్టిరు మొత్తం. మన భారతదేశంలో మరీ ఎక్కువ. ఎదురైందనుకో, అడ్డం వచ్చిందనుకో తిట్టుడే. ఆడవాళ్ళే మరి ఘోరంగా భయంకరంగా హింసలు పొందుకున్నారు. అన్నీ అయిపోయినాయి. రాను ఇవన్నీ కొంచెం పోతుంది. ఇంకా ఉన్నాయి, కొద్దిగా పోయింది. రూపాయలు నాకు తెలిసినంత వరకు ఒక ఆటన మందం పోయి ఆటన మందం ఉండొచ్చు, అంతేనా? సగానికి సగం ఉంది ఖచ్చితంగా, మొత్తం పోలే. ఇంకా వివక్ష ఉంది, ఇంకా స్త్రీల మీద వివక్ష ఉంది. ఆమె చనిపోతే పెళ్లి చేయకుండా అట్నే వదిలిపెట్టిరు. మీరు గమనించండి, పెళ్ళి కంపల్సరీ చేసుకోవచ్చు అని ఉంది. భర్త చనిపోయింది అనుకో, పెళ్లి చేసుకోవాలని బైబిల్ ఉందా లేదా? చెప్పిండు, అమ్మా నువ్వు విడుదల పొందినవు, నీ భర్త బతుకుడనుకో, నువ్వు ఆయనకే బదురాలు అయి ఉండాలి. ఆయన చనిపోయిననుకో పొరపాటున, నువ్వు విడుదల పొందిందని నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే అలాగే ఉండొచ్చు, అభ్యంతరం ఏం లేదు. పెళ్లి చేసుకున్నా కూడా పాపం ఏం లేదని చెప్పిండా లేదా? వీళ్ళు ఏం చెప్పారు? చెత్త. ఈ అన్ని ఆచారాలు చెప్పిన వాళ్ళు ఏం చెప్పారు? అసలు పెళ్ళైనా ముచ్చటే ఉండొద్దు అసలు. ఇక నువ్వు ముండరాలుగానే ఉండాలి, అట్నే ఉండాలి. ఇక నీ బతికే ఇంత, ఇక నీ జీవితమే ఇంత అన్నట్టుగా భయంకరంగా
ఎందుకంటే భర్త చచ్చిపోయిన కనుక నువ్వు కూడా కాలు చచ్చిపో, అక్కడ పోయి స్వర్గంలో ఆనందంగా ఉండి చచ్చిపోయిన వాళ్ళతో బతుకున్న వాళ్ళు చంపించారు. దాన్నే ఏం చేశారు? సతి సాగమనము అంటే ఏంటి? నువ్వు చచ్చిపోవాలి వాంతోని. మీరు గమనించండి, ఎంతోమంది సంఘ సంస్కర్తలు అనేది వచ్చి ఇదంతా తప్పు, బతుకున్న వాళ్ళని చంపడం ఏంటి, ఇదేం ఆచారం, ఇదేంటి దరిద్రం, ఇవన్నీ వద్దు అన్న దాని మీద కొన్ని తీసేసి కొన్ని ఎన్నో పోరాటం చేస్తే మార్పులు వచ్చినాయి కొంచెం వరకు. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది దీని గురించి, చక్కగా బతకాలి, మంచిగా ఉండాలి. సమానం చేసిండు, పురుషుల్లో నుంచి స్త్రీని తీసిండు, మనకు తెలుసు కదా ఆదికాండం మొదటి భాగంలో. మీరు గమనించండి 2వ అధ్యాయంలో 18 నుంచి మనం చదువుకుంటూ పోతే చక్కగా ఉన్నారు. చూడండి ఒకసారి ఆదికాండం. ఎందుకంటే స్త్రీల గురించే కాబట్టికే స్త్రీని ఎలా సంకల్పించాడో దేవుడు. చూడండి ఆదికాండంలో 27వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 27వ వచనం చూసుకున్నాం. దేవుడు తన స్వరూపమందు నరుని నిర్మించి దేవుని స్వరూపమందు వారిని సృజించి స్త్రీగాను పురుషునుగాను వారిని సృజించను. సృజించడం వల్ల ఎవరొస్తారండి? ఇద్దరు వస్తారు. సమానం, తక్కువేంది ఎక్కువేంది, ఇంకే దరిద్రం దొరికినా అమ్ముకోవడాలు, వరకట్నాలు కూడా అమ్ముకోవడాలు. 2 లక్షలు ఇస్తే మేము చేసుకుంటాం, ఇది ఎక్కడిది? సమానంగా చేసింది కదా. ఆమెకి ఎందుకు ఇవ్వాలి, ఈయనెందుకు అమ్ముకోవాలి? కష్టపడి చేసుకురు అనుకో, మంచిగా చదివిపించారు, ఉద్యోగం వచ్చిందనుకో, మంచిగా చేసుకురు అనుకో, వాళ్ళంతా బతారు మంచిగా. అందుకని ఒక మాట అంటారు, 4 రెక్కలు ఒకటి చేస్తే మంచిగా బతుకుంటారు. మీరు గమనించండి, బైబిల్లో ఓలి అనేది ఉంటుంది, అంటే కన్యాశుల్కం, వరకట్నం ఇవ్వడం. అది ఎవరిచ్చిరు? అబ్రహాము రెబకాను తీసుకొచ్చేటప్పుడు ఇస్తాడు, కడియాలు కానీ వస్త్రాలు కానీ. అమ్మ మీరు కొనబోయి ఈరు అంటాడు. ఇది నియమం. ఇదొక భయంకరమైన సంస్కృతి, ఇది ఎవరిలో ఉండకూడదు. అమ్ముకోవడం అంటే ఇది మన సంతన ఆడపిల్లలను అమ్ముకోవడం, వీళ్ళు అమ్మడం ఏంటి, వాళ్ళు కొనడం ఏంటి? కొనుక్కున్నట్టుగా బానిస నయమన్నా. ఇప్పుడు పురుషునికి స్త్రీ ఎంత అవసరం ఉంటుందో స్త్రీకి పురుషుని అంత అవసరం ఉంటుంది. అసలు పురుషుడు లేకున్నా కూడా స్త్రీ బతకగలదు, కానీ స్త్రీ లేకుండా పురుషుడు బతకలేడు. మీరు గమనించండి, మానవ మనగడ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? అందుకనే స్త్రీని ఒంటరిగా ఉన్న ఆదామును చూసి జంటగా లేరని ఏం చేసిండు? గాఢ నిద్ర కలగజేసి స్త్రీని తీసినట్టు. స్త్రీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది దేవునికే ప్రత్యేకమైన స్థానం తన మనసులో ఉన్నప్పుడు మనిషి బతికేది. మనుషులు లేనిపోయి అన్నీ పెట్టేసిండు మొత్తం. స్త్రీని ఇంటింటికే అంటే వంట గదికే పరిమితం చేసిరు. వంట గదిలోనే ఉండాలి, నువ్వు వండి పెట్టాలి, కాలు కింద చెప్పుగా ఉండాలి, నువ్వు ఇలాంటి దానివి. ఏమనంటే కొట్టుడు, బలహీనమైన కొట్టుడు పెద్ద మొగతనం అనుకుంటారు చాలామంది. మేము గొప్ప వాళ్ళం కాబట్టి మేము కొడతాం, ఇదే అనుకుంటారు. అదే అవసరం లేదండి. ప్రేమించుకోవాలి. ఒక మనసు అనది మనసులో వీనంత నీచుని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నా అంటే అయ్యపాయ. ఈయన్ని చాలామంది అంటారు, ఒక ఉమ్మాన చెప్తారు, నెత్తి నిలబడ్డ కాంచెలు అయ్యా నాకు ఇంత సుఖం లేదంటారు. అంటే అర్థం ఏంటి? తలంబ్రాలని వేస్తారుగా నెత్తి మీద, అవి పడ్డ కాంచెలు మొదలు పెట్టుకుంటే ఇంతవరకు పిల్లల కన్నా కానీ వీనితో నాకు సుఖం లేదు, ఎప్పుడు వీడు కొట్టుడు తిట్టుడు నన్ను ఇబ్బంది పెట్టుడే తప్ప వీని వల్ల వచ్చేది నాకు ఏమి లేదని ఎంతోమంది స్త్రీలు ఏడుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆడపిల్ల కంట కన్నీరు పెడితే మంచిదా? అక్కడ ఉందా? ఎప్పుడైనా సరే అవ్వమ్మ నేర్పించినాడు చూపించండి ఒకటి. అవ్వమ్మ నేర్పించిందా? అంత భయంకరమైన ఇది చేస్తేనే అపరాధంలో పడితేనే ఆదాం ఏం అనలేకపోయాడు. అమ్మ తప్పు నాది కూడా ఉంది, ఇద్దరం తప్పు ఉన్నది కాబట్టి బాధ్యత కూడా ఇద్దరం చేసుకుందాం, సరే తీ అనుకుంటా లేదా? సరే తీ అన్నాడు. ఎప్పుడైనా నిందించిండా? ఇబ్బంది పెట్టిండా? స్త్రీలు లేకుండా అసలు నడవనే. ఎందుకంటే ఆమె ఎంత పొద్దుగానే లేవాలి, భోజనాలు సిద్ధపరచాలి, నువ్వు నీ అడుగు బయట పెట్టాలి అంటే స్త్రీ లేని నీకు ఏమవుతుంది? ఉన్నప్పుడు విలువ తెలియదు, పోయిన తర్వాత విలువ తెలుసుకుంటే కూడా వేస్ట్. అదేనా కదా? ఉన్నప్పుడే గౌరవించాలి, ఉన్నప్పుడే స్త్రీని ప్రేమించాలి, ఉన్నప్పుడే ఉన్నతంగా వాళ్ళని గౌరవించాలి. సున్నితమైన మనసులు ఎందుకు గాయపరచాలి? ఎందుకు వాళ్ళని కొట్టాలి? ఎందుకు వాళ్ళని తిట్టాలి? అందుకనే బైబిల్లో ఒక మాట అంటాడు, మీరు ఏక శరీరం అన్నాడు. భార్య భర్త, నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ భార్యను అలా ప్రేమించాలి. ఒకరు అలా ప్రేమించిన భర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళ జీవితాలు వర్ధిల్లుతాయండి మంచిగా. భార్యకు భర్త భార్యకు ఇద్దరు అలా ప్రేమించుకున్నారనుకోండి, వాళ్ళ జీవితాలు ధన్యులు. వాళ్ళు దేవునిచే గొప్పగా, వాళ్ళు చనిపోయిన వెంటనే పరలోకానికి సెలెక్ట్ అవుతారు. వాళ్ళు భార్యను కొట్టి భర్తను తిట్టి గయ్యాలుగా మారి వీడు గయ్యాలుగా మారిపోయి విపరీతంగా కొట్టుకున్న వీళ్ళందరూ ఎవరు? దేవుని సంబంధులా? మీరు ఆలోచించండి.
5 గంటలకు లేవడం కానీ లేకపోతే 6 గంటలకు లేవడం కానీ అన్ని పాత్రలను శుభ్రం చేసుకోవడం కానీ అన్ని పెట్టుకోవడం కానీ కూరగాయలు ఎంత పని ఉంటుందండి. అవన్నీ చేసుకుని టిఫిన్ కడితే అప్పుడు నువ్వు పొద్దుగాలు నిమ్మలంగా లేచి స్నానం చేసి బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని స్నానం చేసుకొని అప్పుడు వచ్చి టిఫిన్ చేసి అది టిఫిన్ అన్నమో తిని బాక్స్ కట్టి తక్కువ వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చే వరకు అన్ని పాత్రలను చేసుకోవాలి, మళ్ళీ అన్ని సిద్ధ పెడితే చేయాలి. అందుకనే గృహ పరిపాలన స్త్రీ చేయాలి, బయట పని ఎవరు చేయాలి? పురుషుడు చేసుకోవడం పోవాలి. ఎవరి బాధ్యతలు వాళ్ళకి పెట్టింది ఖచ్చితంగా. మీరు గమనించండి. ఆమె పిల్లలను కంటది, ఆమె పిల్లలంగానే ఒక యంత్రంగా మార్చొద్దు. పెంచడం కూడా పిల్లలను కూడా పెంచడం కూడా ఎవరు పెంచాలి? ఇద్దరు కలిసి పెంచాలి. ఇద్దరు కలిసి కన్నప్పుడు ఇద్దరు కలిసి పెంచాలా? నాకు అవసరం లేదని పక్కకు పెట్టాలా? ఇప్పుడుకున్న దౌర్భాగ్య పరిస్థితి ఎందుకైనా ఇక మొత్తం తల్లి మీదనే వదిలేస్తారు. ఇక ఆమె ఏమన్నా కానీ ఆమె నిద్రపోని ఏమన్నా చేసుకొని ఏమన్నా అయిపోని, పురుషుడు మాత్రం మీరు పండుకుంటే డిస్టర్బ్ అయిపోతుంది, పో అవసరం లేదు అన్నట్టుగా పట్టించుకోరు. అంటే ఇవన్నీ లోపాలు. ఆడవాళ్ళకు శత్రువులుగా మారిపోవడం అంటే అర్థం ఏంటి? పిల్లలం కంటది అన్నీ అయిపోద్ది. అయినా కూడా వచ్చిన కోడలు పిల్ల తల్లిగా ఉన్నప్పుడు పిల్లల్ని ఎత్తుకొని ఆడిద్దామన్న ఆలోచన అత్తలకు కూడా ఉండదు. నేను చూసుకుంటా అంటది. అంటే ఏంటి మీరు గమనించండి. గొడవలు ఎక్కువ దేనికి జరుగుతాయి చెప్పండి? గొడవలు బాగా ఎందుకు జరుగుతాయి? అత్త కోడలు మంచిగా ఉన్నదనుకో గొడవలే రావు. మీరు గమనించండి. వీళ్ళిద్దరు మొత్తం ప్రాబ్లం అవుతేనే వాడు పిచ్చోడు అయిపోతాడు. ఎవరిని ఒకరు కొట్టడం కానీ, తాగుడు కానీ, అవసరమైన అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ, రకరకాలుగా ఇవన్నీ అయిపోతాయి. అంతేనా? తల్లిదండ్రులు భయంకరంగా పెట్టుకొని భర్తను దూరం పెట్టడం కానీ, భర్తతో సరిగా ఉండకపోవడం కానీ, ఏప తినడం కానీ, వీడు ఏమైపోతే తాగుబోతలు అయిపోతాడు, తిరుగుబోతు అయిపోతాడు, ఈడో అయిపోతాడు. అందుకనే బైబిల్ ఏమంటుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లును కాటుకుంటుంది, బుద్ధిహీనురాలు అరే వాడేం చేసిండు తల్లి మీరు ఎందుకు అనుకోరు? అసలు ఇంటికాడ నుండి ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఎందుకు అవుతున్నాయి అని చెప్పండి. ఎందుకు గొడవలు అవుతాయి? పెళ్ళి చేసినావు, సంతోషంగా ఉన్నారు, ఒక్కొక్కరు గాథ ఒక్కొక్కరు ఈ విధ చెప్తుంటే ఆశ్చర్యం. అసలు ఏంట్రా నాయన ఈ కథ అంటే అని ఒక ఆమె ఫోన్ చేసి అర్ధగంటకు పైన మాట్లాడుతుంది, అయ్యా నా పరిస్థితి ఇదని. ఎవరు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? అలా ఉండొద్దనే చెప్పినాం. ప్రేమించి చక్కగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏమైపోయింది? ప్రేమ అప్పుడే అయిపోయిందా? ఎప్పటిదాకా ప్రేమించమండు? ఈ కట్టె మట్టికి చేరేంత వరకు, కట్టెల్లో కాలంత వరకు, ఈ దేహం నుంచి ఆత్మ వేరైనంత వరకు మంచిగా మిక్కటంగా ప్రేమించమన్నాడు. జీవం అనే కృపావరములో మీ భార్యలు మీతో పాటు పాలిభాగస్తులు, వాళ్ళని సన్మానించండి, గౌరవించండి అని చెప్తే ఈ మాటలన్నీ ఏమైనాయి? అంటే ఈ మాటలు మనకు అవసరం లేదనుకుంటాడు. ప్రతిదానికి లెక్కడుతాడు తెలుసా దేవుడు. ఇటు భర్త నడతాడు, భార్య నడతాడు. నీ ధర్మాన్ని నువ్వు కరెక్ట్గా పాటించినవా? నేను పాటించిన పరువా? నా భర్తే మూర్ఖుడు అయిపోయాడు. ఆ మూర్ఖుడికి ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఖచ్చితంగా మనకి ఇస్తాడు, మన క్రియలు తగ్గడు మన ప్రతిఫలం ఇచ్చేస్తాడు. నేను సహించిన అయ్యా, నేను భరించిన, నన్ను కొట్టిండు తిట్టిండు, మనతో నాకు సంతోషం లేదు అయ్యా, నా పరిస్థితి ఇది అంటే నువ్వు చెప్పకున్నా ఆయనకు మొత్తం తెలుసు. ఎందుకంటే ఆయన కన్ను మొత్తం ఏం చేస్తుండదు, ఆయన కనబడిన స్వస్థం ఏమీ లేదు. నీ హృదయంలో ఏమనుకుంటావు, నువ్వు బయటికి ఏం మాట్లాడవు, ప్రతిదీ తెలుసు కదా. అందుకనే ఏమన్నాడు కన్నా, భర్త అయిపోయిన స్త్రీల పట్ల కూడా మీరు యజమానుల పక్షంలో నేను వ్యాజ్యమాడుతా. నీ భార్యకు కూడా ఇది ఉండొద్దని ఒక మాట అంటారు చూడండి. ఆ మాట కూడా చూసుకుందాం. సమానం చేసిన దేవుడు ఆడవాళ్ళను గౌరవించాలా, ఆడవాళ్ళను ప్రేమించాలండి. ప్రేమించలేని వాడు పెళ్లి చేసుకోవద్దు. నన్ను అడిగితే పెళ్లి చేసుకోవద్దు. బాధ్యత లేని పెళ్ళి ఎందుకండి? భార్య ఎందుకండి? అనవసరంగా గొంతుకోయడం కాకపోతే అంతేనా కదా? అల్లారు ముద్దుగా పెంచుకొని తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, ఆ బంధువులను, మిత్రులను అన్ని వదిలిపెట్టి పెళ్ళి అనే బంధంతో నీ జీవితంలోకి వస్తే నువ్వేం చేస్తున్నావు నాయన? ఏం చేస్తారు? ఆడవాళ్ళను బాధ పెట్టడమా, కొట్టడమా, తిట్టడమా, అవమానపరచడమా, గేలి చేయడమా, కాలు కింద చెప్పులాగా పడి ఉండడం ఆడమా? మీరు గమనించండి. సమాజం ఎంతో సంస్కరింపబడాలి. మీరు గమనించండి. సంస్కరింపబడలే, ఇంకా తక్కువ చూపే, ఇంకా ఇదే. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా చూసాడు. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14-15 స్త్రీల గురించి దేవుడు చెప్తుడు. దేవుడు నేను తీసుకుంటే స్టెప్ అంటుడు. నాయన నేను కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది నేను, కుటుంబంలో మీరు ఇలా మెదులుకోవాలని చెప్పింది నేను. మీ బ్రతుకు పుస్తకం బైబిల్ ఏమంటుంది? బైబిలు మానవుని బ్రతుకు పుస్తకము. మలాకి మీరు గమనించండి.
మలాఖీ గ్రంథము 2వ అధ్యాయము 14 నుంచి చూడండి. అది ఎందుకని మీరు అడగగా నీ యవ్వన కాలమందు నువ్వు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయితుండు. మొత్తం మీకు అర్థమైతే లేదు. యెహోవా ఎవరి పక్షం అయిపోతాడా? ఎవరి కాలం పెళ్లి చేసుకొని ఇప్పుడు తిరుగుబాటు, సమానత్వం ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఎవరి కాళ్ళ మీద వాళ్ళు ఎందుకు నిలబడాలి? మీరు గమనించి ఎందుకు చెప్తున్నారు ఎరికైనా? భార్యకు భర్త సంపాదన ఉండే వరకు ఎందుకు డబ్బులు ఇన్ని ఖర్చు పెడుతున్నాము? నీకు ఎందుకు ఇవ్వాలి పైసలు? నీ అమ్మగారి ఇంటికాడ తెచ్చుకోపో, వరకటం తెమ్మను. తెచ్చి పెడుతున్నా బాగా తిని నీకు ఇది అయిపోతుంది అని నిందించట్లేదు. అందుకనే సమానంగా ఉంటామయ్యా, నేను కూడా కష్టం చేసుకుంటా, నువ్వు కష్టం చేసి ఆ తినే బుక్కడు కూడా తినకుండా మాటలతోనే నన్ను చంపుతున్నావు. అందు గురించి నేను ఏదో కష్టం చేసుకుంటా అని ఎందుకు వచ్చినాయి ఈ సమానత్వం? ఇవన్నీ సరిగా ప్రేమించుకుంటే ఏమైపోతుంది? అయ్యా మన పిల్లలు మన భవిష్యత్తు కోసం నేను కూడా కష్టపడతానడం వేరు, నేను కూడా కష్టపడతాయ్యా అనుకోవడం వేరు. నువ్వు పని చేస్తే చేయి, లేకపోతే నీకు తిండి కూడా దండకే. కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు. నేను విన్నా, చెవులారా విన్నా. అసలు వాడు ఎందుకు పుట్టిండో అర్థం కాదు. తల్లి నిన్ను కన్న తల్లి ఒక ఆడదే కదా, నీ అక్కచెల్లెలు ఒక ఆడలే కదా. ఒరే పనికి మాలోడా, నువ్వు చేసుకున్న భార్యను నీకు తిండి దండగా 3 పూటలు నువ్వు మెక్కుతున్నావు. ఆమె వండి పెడితే నువ్వు మెక్కుతున్నావు, నువ్వు పెట్టడం కాదు. ఒకరు పని మనిషి పెట్టుకొని చేసుకో, నెలకెంత అవుతుందో నువ్వు లెక్క కట్టు. నీ ఇల్లు ఉడుచుడు, నీ బట్టలు ఉతుకుడు, నీకు అన్ని సర్వం చేయాలంటే నెలకు 10,000 ఇచ్చినా తక్కువే ఆడవాళ్ళకు. నువ్వు పుణ్యానికి ఏమో నువ్వు సాత్తలేవు నీ భార్యను, పుణ్యానికి నీ భార్యనేమో సాత్తలేవు నువ్వు. ఆమె అన్ని చేస్తే తప్ప నువ్వు అడుగు బయట పెట్టవు. మీరు గమనించండి, ఒక తల్లికి ఎంత అయితే రెస్పెక్ట్ ఇస్తావో, ఎంత అయితే గౌరవిస్తావో, నీ భార్యకు కూడా అంత గౌరవించాలి. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి అంటారు, భార్యను తల్లి తర్వాత తల్లి అంటారు. మీరు గమనించండి, ఎందుకంటే ఆకలి అయితే అన్నం పెట్టడం, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ వేదనలో తోడుగా ఉంటుంది నీ భార్య అంటే ఏంది. అందుకని నేను సాక్షి అయితా. నీకు భార్యని ఎందుకు ఇచ్చినా నేను తెలుసా? నీకు భార్యను ఎందుకు ఇచ్చినా తెలుసా? నీ కష్ట నష్టాల్లో నీకు తోడుగా ఉంటుంది. నీకు రోగం వస్తుంది, వదిలేసి వెళ్ళిపోద్దా? కొద్ది రోజులే ఉంటారు తల్లిదండ్రులు. వాళ్ళు ఎదిరిపోయిన తర్వాత బాధ్యతలు ఎవరండి? కనీ పెంచి ఒక స్త్రీ చేతిలో పెడుతుందంటే నా బాధ్యతలు అమ్మ అయిపోయిందిగా, సర్వం నా కుమారునికి నువ్వే అని ఒక తల్లి చెప్పాలి. మంచుకుంటే ఓర్వలేకుంటే అదొక రోగం. మీరు గమనించండి, తల్లులకు ఆ కోడలు కొడుకు మంచుకుంటే ఒక రోగం, ఓర్వలేని రోగం ఉంటుంది అక్కడ కొంతమందికి. ఇదంతా ఏంది అన్నట్టు? ఆడవాళ్ళకు శత్రువుగా మారిపోతే ఏంది దౌర్భాగ్యమైన పరిస్థితి? యెహోవా ఎవరికి సాక్షి అవుతాడా? యవ్వన కాలం ముందు నువ్వు పెళ్లి చేసుకుని నీ భార్యకు నువ్వు కష్టపెట్టి ఇబ్బంది పెడితే ఆమె కన్నీటి బొట్టుకు నువ్వు సమాధానం చెప్పాలా బిడ్డ అంటాడు. నేను సాక్షి అయిపోతా. నేను సాక్షి అయితే నువ్వు అడుగు. నీ భార్యని ఎన్ని తిట్టినవో వినపడకుండా అబద్ధాలు కూడా ఆడతారు, సాటుకు తిడతారు భయంకరంగా. అందరి మధ్య నేను అనలే తప్పించుకుంటారు దొంగలు. నేను ఎందుకన్నా మాట నేను అనలే. కానీ ఆయన దగ్గర రికార్డ్ అయిపోయింది. ఆయన మొత్తం రాసుకుంటాడు. మొత్తం ఎవరి దగ్గర? ఈ మనుషుల దగ్గర నువ్వు బొంకొచ్చు, ఈ మనుషుల దగ్గర అబద్ధం ఆడొచ్చు, ఈ మనుషుల దగ్గర నేను కాదు నేను అనలే నువ్వు బుకాయించవచ్చు. పరమతండ్రి అయిన దేవుని దగ్గర నీ నడక, నీ పడక, నీ తలంపు పుట్టక మునిపే, నీ నాలికకు అది పూర్తిగా రాక మునిపే తెలిసిన దేవుని దగ్గర నువ్వు ఏమైపోతావు చూసుకోకసారి. మీరు గమనించండి, ఆయన సాక్షి అవుతున్నట. మీరు గమనించండి, అది నీకు చూడండి. తోటిది అంటే భాగ్యస్వామి అంటే నీకు భార్య, నీ సొంత ఒక మాటలో చెప్పాలంటే తోటిది అంటే నీకు ఆ మాటకు ఒకరు మనం తీసుకుంటే నీ సొంత శరీరం అని చెప్పొచ్చు. బైబిల్లో అదే ఉంది కదా, నీ సొంత శరీరం వలె నువ్వు ప్రేమించాలి అంటుండు. నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తావు? ఎవడైనా తన శరీరాన్ని గాయపరుచుకుంటాడా? ద్వేషించి గాయపరుచుకొని కొట్టుకొని తిట్టుకుంటాడా? ఉండదు. అందుకనే సమానత్వం. ఇప్పుడు ఎందుకు స్త్రీలు మేము ఫ్రీగా ఉంటామండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, ఆడు కొట్టడం తిట్టడం ఏంది బాధలు అసలు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండలేకపోతే ఎందుకు? భయం. వాళ్ళు కూడా ఏమైపోయారు కదా, ఇక వాడే చంపుతాడా, మేము కూడా చంపుతాం. ఇక తెగించిపోతారు స్త్రీలు కూడా. ఇక వాడే కొడతాడా, మేము కూడా కొట్టిస్తాం అవసరం అనుకుంటే.
విని ఏమంటారు, పిల్లిని కాక రూములు వేసి కొడితే ఏమైపోద్ది గొంతు బట్టి కొరికేస్తుంది, పులిగా మారిపోద్ది. పిల్లి నువ్వు రూములు వేసి కొట్టండి ఒకసారి. ఎందుకు ఇవన్నీ? ఎవరికిచ్చే గౌరవం, ఎవరికిచ్చే మర్యాదను, ఎవరికిచ్చే రెస్పెక్ట్ ఇస్తే చక్కగా ఉంటారు. అది లేకనే ఈ మొత్తం ఈ కుటుంబాలు మొత్తం ఏమైపోతున్నాయి, కూలిపోతున్నాయని చెప్పొచ్చు, బీటలు బారుతున్నాయని చెప్పొచ్చు. మీరు గమనించండి, కుటుంబాల్లో అశాంతి రేగుతుందని చెప్పొచ్చు. ఒకరినొకరి గౌరవించుకోకుండా కించపరిచి ఆమెను చూసి నేర్చుకో, ఆయన భార్య అలా ఉంది ఇలా ఉన్నాడు, లేకపోతే భార్య కూడా ఆయనను చూసి నేర్చుకో, ఆయన ఎంత పని చేస్తుండు, ఎన్ని డబ్బులు తెస్తుండు, పోల్చుకోవడం కూడా దౌర్భాగ్యమే. నీ భార్య నీకున్నది అంతే, పక్కన భార్యతో నీ భార్యను ఎందుకు పోతారో దౌర్భాగ్యుడా. మీరు గమనించండి. అలాగే నీ భర్త నీకే అంతే, పక్క భర్తను ఆయన చూసి నేర్చుకోవడం, ఇది ఎంతవరకు? ఈ అన్ని కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకునే పనులు ఇవన్నీ. నీ భార్య నీకే అంతే, కానీ పక్క వాళ్ళతో పోల్చామని అవమానపరచకు. నీ భర్త నీకే, కానీ పక్క వాళ్ళ భర్తతో పోల్చి నీ భర్తను అవమానపరచకు. బైబిల్లో ఉంటుంది, ఇలాంటి లజ్జాకరమైన మాటలు మాట్లాడకవద్దు అంటాడు ప్రవక్త. ఇలాంటి లజ్జాకరమైన మాటలు మీరు మాట్లాడవద్దు అంటాడు. మీరు గమనించండి, సిగ్గుకరమైన మాటలని కూడా అంటాడు. అంటే మీరు అలా అనుకోవద్దు, క్రమంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, ప్రేమించాలి. సాక్షి అయిపోతాను నేను, వారికి సాక్షి అయిపోతా అని చెప్తూ, అది నీ తోటిది గమనించాలి. ఏమని ప్రమాణం చేసినా పెళ్ళినాడు, ఏమని ప్రమాణాలు చేసుకోరు అంటే ప్రమాణాలు మాటల వరకేనా? బతుకులో చూపించరా? మాటల వరకే ప్రమాణాలు నిలబడతాయి. అప్పటి వరకే నవ్వులు, అప్పటి వరకే ఇది. పెళ్ళప్పుడే నవ్వు ఫోటోలు, తర్వాత ఫోటోలు దిగినప్పుడు ఎలా ఉంటాయో చూసుకోండి. ఇక పెళ్ళప్పుడు ఈ పోజునిచ్చి ఆ పోజునిచ్చి ఒకటే ఫోటోలు దిగుతారు మొత్తం. ఫోటోగ్రాఫ్ చెప్తున్నప్పుడు మొత్తం పెళ్ళైన తర్వాత ఒక బిడ్డ పుట్టిన తర్వాత చూడమండి, ఆ నవ్వులు అవన్నీ ఆ ఫోటోలు చూసుకొని ఏడతారు. అప్పుడు ఇలాంటి ఏం కథ, ఆ ఫోటోలు చూసి ఏడిపే ఉంటుంది తప్ప ఆనందం ఉండదు. మళ్ళీ అలాంటి ఫోటోలు దిగు ఒకసారి, వస్తాయా? అలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుందా? మనసులో ఎన్నో గాయాలుంటాయి, హృదయంలో ఎన్నో గాయాలుంటాయి, అన్న మాటలు గుర్తొస్తుంటాయి, కొట్టిన దెబ్బలు గుర్తొస్తుంటాయి. ఈ పనికిమాలిన ఎందుకురా నేను పెళ్లి చేసి నా గొంతు కోసినట్టు గుర్తొస్తుంటుంది. ఇక ఫోటోలు కూడా దిగుతందుకు ఉండవు, ముఖాలన్నీ ఎడముఖం పెడముఖం అన్నట్టే ఉంటుంది. నిజమా కాదా? పెళ్లిలో ఉన్నంత స్టిల్ మంచి ఫోటోలు కానీ ఆ నవ్వు, ఆ చక్కగా అవన్నీ ఎలా ఉంటాయి చూడండి. తర్వాత చూపించమని అలాంటి ఫోటోలు దిగమను ఉంటాయా? మీరు గమనించుకోండి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, కింది వచనం చూడండి ఏమంటాడు, 15వ వచనం చూడండి. నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా, కొంచెమునైనను దైవాత్మ నొందిన వానిలో ఎవరును ఇలాగూ చెయ్యరు, ఎవరు ఇలాగ చేయరు. దైవాత్మ నొందాలి. భ్రష్టాత్మ వస్తేనే లొల్లులు. దైవాత్మ నొందితే ఏమైపోతాడు? ఎవడు అలాంటివి చేయడు. భార్యను ఏడిపియాడు, తిట్టాడు, గొడవలు పెట్టాడు, 10 మందిలో కూకొని సిగ్గు తీసుకోరు. ఆదివారం నాడు కూకుందాం, మీరు 5 మంది తీసుకో, నేను 5 మంది తీసుకొస్తా, 10 మందిలో మేము మొత్తం ఆమె అన్నయ్య నేను చెప్తా, నువ్వు అన్నయ్య ఆమె చెప్తుంది, భర్త అన్నది భార్య చెప్తుంది, భార్య అన్నది భర్త చెప్పుకుంటుంది. 10 మందిలో సిగ్గు తీసుకొని మళ్ళీ ఎప్పుడు ఎట్ట కలిసి ఉంటారో వానికి అర్థం కాదు. మీరు గమనించండి. వీడు ఇలాంటి వాడు, ఇట్లా తిట్టిండు, అట్లా తిట్టిండు, నా అమ్మని తిట్టిండు, నా అక్కని తిట్టిండు, నా కుటుంబాన్ని, నా కమతాన్ని మొత్తం తిట్టిండు అని స్త్రీ చెప్పుకుంటుంది. కలిసి ఉంటావమ్మా చెప్తుంది. తర్వాత వచ్చి మా వాళ్ళ గురించి కూడా నా భార్య ఇట్లా తిట్టింది, అట్లా తిట్టి నన్ను గౌరవించలేదు అని ఈయన చెప్పుకుంటాడు మొత్తం. వీళ్ళు ఎలా కలిసి ఉంటారండి? 10 మందిలో పెట్టుకొని 10 మందిలో ఉన్న సిగ్గు మొత్తం తీసుకొని ఇచ్చిన 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఏం కలిసి ఉంటారండి? ఎందుకు ఇలా అవుతుంది? ఇక్కడ దైవాత్మ నొందని వాడికి ఇలా వస్తాయి. దైవాత్మ నొందితే దైవికమైన కుటుంబాలుగా వర్ధిల్లుతాయి. అతని భార్య తన కౌగిట్లో ద్రాక్షవల్లిగా ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది. తన పిల్లలు మొత్తం ఒలివ మొక్కల్లాగా ఉంటారు బల్ల చుట్టూ. అమ్మో, కుటుంబం కూడా మంచిగా, కుటుంబ వ్యవస్థ ఎంతో బలోపేతమవుతుంది.
తల్లిని చూసి బిడ్డ నేర్చుకుంటుంది, తండ్రిని చూసి కొడుకులు నేర్చుకుంటారు. అమ్మో ఇలా ఉండాలి, మా నాన్నగారు ఇంత మంచిగా ఉన్నాడు, అమ్మో మా తల్లిగారు ఇలా మంచిగా ఉన్నారు, సమాజంలో మంచి గౌరవంగా ఉండాలి, మేము ఏ తప్పు చేయొద్దు, చక్కగా ఉండాలి అని ఎవరు కుటుంబంలో తల్లిదండ్రులు మంచిగా భక్తిపరులు అయితే పిల్లలు భక్తిపరులు అయ్యేది. తల్లిదండ్రులు గొడవలు పెట్టుకొని పిల్లల ముంగట కొట్టుకొని తిట్టుకొని బూతులు ఆడుకొని ఇట్లా ఉంటా వీళ్ళు ఇట్లా ఉంటారు. పిల్లలు మంచిగా ఎదగాలనుకుంటారు, ఎట్ట ఎదుగుతారో ఎవరికి అర్థం కాదు. నువ్వు చెడ్డదాని నుంచి ఎలా వస్తుంది? నువ్వు విత్తనాలని చెడ్డే ఎత్తివి, గురువులే నాటుతివి. గోధుమలు పెడితే కదా గోధుమలు వచ్చేది. గోధుమలుగా ఉండవలసిన దాంట్లో నువ్వు గురుగులను నాటుతివి, దుష్టుడు వచ్చి గురుగులు నాటేటట్టుగా అవకాశం ఇత్తివి. మంచినీళ్ళు అసలు ఏమాత్రం లేదా, ముళ్ళతుప్పల్లాగా ఉండే. ఈ మాటలు ఎక్కకుండా అనిచేసినట్టు అయిపోయాయి. దేవుని వాక్యం ముళ్ళతుప్పలో వాక్యం వచ్చి పడతా ఇత్తు ఉపమాన భావం ఉంటుంది కదా 13వ అధ్యాయం మత్తయి సువార్తలో. టోటల్గా ఏం అర్థం చేసుకోరో అదే అర్థం కాదు. కుటుంబాల్లో నెమ్మది ఉందా, సమాధానం ఉందా? మీరు గమనించండి. భార్య ఒకళ్ళ ఇబ్బంది ఉన్నది, ఆమెకు జ్వరం వచ్చిందనుకో, భర్త ఖచ్చితంగా డ్యూటీ మానుకొని ఖచ్చితంగా ఉండాలి. నీకు జ్వరం వస్తే నువ్వు ఉరుకుతావా? నువ్వు చూపించుకోపో అంటవా? నీ భార్య నువ్వు వెళ్ళవు, నేను మొత్తం రాలేను సార్, నాకు ఈ ఆరోగ్యం బాగలేదు అనుకుంటావు. భార్యకు వస్తే పర్లేదు సార్, ఆమె చూసుకున్నా, నువ్వు వస్తాను బా, నాకు అవసరం లేదు, నేను పోతా డ్యూటీ. ఇదేం కదా? మీరు గమనించండి. నీ భార్యకు వస్తే నీకు వచ్చినట్టే. లేదండి నేను కంపల్సరీ ఉండాలి, కేర్ తీసుకోవాలి. అదే తల్లిదండ్రులను మరిపించేంత ప్రేమ. ఒక తండ్రికి ఏదన్నా బిడ్డకి ఏదైనా అయిందనుకో, తండ్రి బిలబిల్లాడిపోతాడు. అంటే కష్ట నష్టాల్లో ఎలా ఉండాలి? తండ్రిలాగా భరోసాగా ఉండాలి, పోషకుడిగా ఉండాలి. అమ్మ నేనున్నా, నువ్వు భయపడకు. భర్తేనండి భార్యకు అన్ని ధైర్యము అన్నీ తెలుసా. భర్తే మొత్తం నేనున్నా ధైర్యంగా. ఎప్పుడు ధైర్యం కోల్పోదరికేనా? ఇంకో మనిషిని ఎందుకు తల్లిగారి ఇంటికి వెళ్ళిపోదరికేనా? ఇక్కడ ఆదరణ లేకనే, ఇక్కడ ఇదిగా లేకనే, ప్రేమ దొరకకనే తల్లిగారింటికి వెళ్ళిపోతుందంటే ఇక్కడ ప్రేమ తక్కువైందని అర్థం చేసుకోవాలని మనం బ్లేమ్ చేయొద్దు. తల్లిగారి మీద మనసు గుంజుతుంది అర్థం ఏంటి అంటే అత్త తల్లిగా మారతలేదని అర్థం. అత్తగానే ఉంది కాబట్టినే తల్లిగారు ఎందుకు గుర్తొస్తుంది? మాటికి తల్లి గుర్తొస్తుందంటే ఎందుకు గుర్తొస్తుంది? ప్రేమ దొరకట్లేదు. తల్లిగారి ఇంటికాడ ఉన్నంత ప్రేమ అత్తగారి ఇంటికాడ కరువు అయిపోయింది కనుకనే మాటికి తల్లిగారు గుర్తొస్తుంది. వాళ్ళను మరిపించేంత ప్రేమ ఇక్కడ ఉందనుకోండి, భర్త, అత్త, మామ, భర్త ఒకటి మంచోడే సరిపోడు, కుటుంబ నేపథ్యం కూడా అంత మంచుకుంటేనే ఫ్యామిలీ వర్ధిల్తుంది తెలుసా. భర్త మంచోడండి, మరి అత్త గయ్యాలైతే ఎట్లా? అత్త పనికి మాలేదు అయితే ఎట్లా? మంచిగా ఉంటుందా? మామ ఇంకా దరిద్రుడైతే ఎట్లా? మీరు బాగా గమనించండి. కుటుంబ వ్యవస్థను మనం గమనిద్దాం. గౌరవిస్తాడా? బిడ్డను ఒక రకంగా, కోడలు ఒక రకంగా చూడొచ్చా? ఒక మామని చూడు ఉన్నవాళ్ళు ఎలా చూస్తారు? బిడ్డను అయితే అల్లుడు అట్టన్నాడు ఇట్టన్నాడు అంటాడు. కొడుకునేమనంటే మొగుడు కాబట్టి తిరుగుతాడమ్మా, కొడతాడు, చెత్త మాటలు మాట్లాడతారు. అవునా కాదా? కొడుకుని ఎన్నుకోసుకొస్తాడు, అల్లుళ్ళు అన్ని లోపాలు చూపిస్తే నా బిడ్డ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, నువ్వెవరు రా కొడుతందుకు? ఎవడనిచ్చినావు? పెళ్లి చేసినావు? ఎవడనిచ్చినావు? అంటే నీ ద్వంద్వ వైఖరి మీరు గమనించారా? ఇవన్నీ లోపాలండి. ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేసేదే బైబిల్. ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేసేది బైబిలు. దైవాత్మ నొందిన వాడైతే ఇలా చేయడు, తిట్టడు, ఏడిపించడు, కొట్టడు, సమానంగా చూసుకుంటాడు, కంట కన్నీరు రాకుండా చూసుకుంటాడు, ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాడు. వదిలేసేయి, ఏదైనా సరే సమస్యలు ఉంటే ఏమైనా వదిలేసేయండి, వద్దు మనకు అనేది ఖచ్చితంగా ధైర్యం ఇస్తాడు. అవమానపరచాడు ఖచ్చితంగా. ఎవరి వల్ల అవమానం వచ్చిందనుకోండి, పోనీ నేనున్నా కదా నీకెందుకు, ఒక ఎలకాన లాగా. ఎలకాన ఏమంటాడు అన్నతోని? అమ్మా నేనున్నా కదా, నీ 10 మంది కుమారుల కంటే నేను ప్రియుడను కాదా? 10 మంది నీకు ఒకరు కుమారులు పుట్టినా వాళ్ళందరికంటే మించిన ప్రేమ నేను నిన్ను ప్రేమిస్తా. అది భార్యకు ధైర్యం. పెనన్న ఏమంటుంది? ఏపుక తింటుంది మొత్తం. నువ్వు గొడ్రాలివి, నాకు పిల్లలు పుట్టిరు, నీకు పిల్లలు లేరు, రకరకాలన్న ఏం చేసిండు? ఎవరిని ప్రేమించిండు? ఎవరికి బహుమానాలు ఎక్కువ ఇచ్చిండు? అన్నాకు ఎలా ప్రేమించిండు? అన్నా ఎందుకు నీకు మనోవ్యాకులం? ఎందుకు నీకు ఈ బాధ? ఎందుకు ఏడుపు? పిల్లలు లేరంటున్నావా? 10 మంది కుమారుల కంటే నీకు ప్రియుడనయ్యే నేను గానా? వాళ్ళ 10 మంది కుమారులు ఎంతగా ప్రేమ నీకు ఇస్తారో అంతకంటే ఎక్కువ ఇస్తా నిన్ను, అంతకంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నా. నీ వల్ల నాకేం ప్రాబ్లం లేదయ్యా, నా బాధ అంతా ఈ పక్క వంటి మాటలు, గొడ్రాలని నిందా,
వంశాంకురం నిలబడదా. నేను పెళ్లి చేస్తే, నేను తెచ్చి నేను చేస్తే, తెచ్చిందే నన్ను ఏం చేస్తుంది? వేధిస్తుంది, బాధిస్తుంది, మాటలతో నన్ను చంపుతుంది, దినదినం చిత్రవద చేస్తుంది. నేనేం చేయాలి? వేదన. ఎందుకమ్మా మనోవ్యాకుల పడుతున్నావు? ఎందుకు నీ ముఖమంతా ఇలా అయిపోయింది? బాధ, మనోవ్యాకులం. భర్తకు అర్థం బాగా. అందుకని ఏమైనా పెద్దలు ఒక మాట చెప్తారు, అమ్మా గది లేని సంసారం అయినా చేయవచ్చు, మతి గలవని సంసారం చేయలేము అంటారు. అంటే మతి ఏంటి? మంచిగా అర్థం చేసుకునేది ఉంటే బాగుంటుంది, ఏమి లేకున్నా పర్లేదు, ఉన్నదంతా సంతృప్తిగా. లక్షల రూపాయలు ఉన్నాయి, మనసు అనేది కలవలే. ఎందుకు? ఎప్పుడు గొడవే. వీళ్ళు ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమంటారు. నువ్వు అవునంటే ఆమె కాదంటది, ఆమె అవునంటే నువ్వు కాదంటావు. అలాంటి జీవితం ఎన్ని లక్షలు ఉంటే లక్షలు నీకు సుఖాన్ని ఇవ్వదు. మీరు గమనించండి, లక్షలు నీకు సుఖాన్ని ఇవ్వదు. మీరు గమనించండి, లక్షలు తెచ్చిన కోడలు ఉందనుకోండి, భర్తతో అత్తతో కుటుంబంలో మంచిగా మెసులుకునే మంచి లక్షణాలు లేనిది లక్షలు కట్నం తీస్తే ఏమిటికి ప్రయోజనమా? అడ్డోడని ఆలోచిస్తుండా? మంచి లక్షణాలు కావాలి తప్ప లక్షణాల గురించి చూస్తాడా? నాకు ఎన్ని లక్షలు ఇస్తున్నారో అని చూస్తారు. అంతేనా కాదా? మంచి లక్షణాలు కలిగిన బిడ్డ రావాలి, నా కుమారుడికి మంచిగా ఉండాలి, సపోర్ట్గా ఉండాలి, ఎప్పుడు గొడవ పెట్టుకోవద్దు, ప్రేమగా ఉండాలి, నా కుటుంబం అనుకోవాలి, మీ కుటుంబం అని చెప్పకూడదు అనేమనుకోవాలి. మంచి గుణగణాలు, మంచి లక్షణాలు ఉన్న పిల్లల్ని ఎవరు చూస్తురని? పైరూపం చూస్తురా, అబ్బా ఎత్తు పొడుగు మంచిగా ఉన్నది అనుకుంటారు. ఆమె గుణగణాలు ఎట్లున్నాయో మరిగా చూడాలి కదా. అందుకనే పెద్దలు పెళ్లి చేసేటప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి చేయండి బాబోయ్ అన్నారు. మీరు గమనించండి, ఎవరికి ఎరుకుంటుంది? 7 తరాలు పట్టమని మనకు 2 తరాలు 3 తరాలు తెలియదు. 7 తరాలు సామెత చెప్పిరు అలా. అమ్మో ఇక్కడి నుంచి ఎంక్వైరీ చేసుకోవాలి. ఆడపిల్లలు ఇస్తారా, వీడు ఎలాంటి వాడు, వీడు తిరుగుతాడా, చేస్తాడా? అందుకనే దేవుడు కూడా ఏమంటారు కానీ నిబంధనలో, అరే బాబు అన్యుల స్త్రీని ఏమాత్రం పుచ్చుకోవడానికి వీల్లేదు, వాళ్ళు ఈ భయంకరంగా ఉంటారు, వాళ్ళు మంచిగా లేరు. అందుకని మీ మధ్యన పెరిగి మీతో ఉన్న వాళ్ళు, మీ 12 గోత్రాలు మీ దాంట్లో మీరే పిల్లలు ఇచ్చి పెళ్లి చేసుకోరు తప్ప ఈ పక్కకున్న దాన్ని ఎవరికి పెళ్లి చేసుకోకరి. ఎందుకంటే వాళ్ళకు వాక్యం లేని వాళ్ళు పెద్ద డేంజర్. వచ్చింది అనుకోండి మిమ్మల్ని మీ భక్తిని పాడు చేస్తారు. అన్నదానమే దేవుడు అన్నీ చెప్పిండు. ప్రతి దానికి బైబిల్లో బేస్ ఉందండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు ఎలా బతకాలో, నువ్వు ఎలా జీవించాలి, నువ్వేంటి అన్యురాలా వాక్యములో పెంచుకో. ఖచ్చితంగా నీ ప్రేమతో మార్చుకో. నువ్వు దేవుని నమ్మినవా, వాడు అన్యుడా? వాక్యం లేకుండానే నీ మంచి పవిత్రమైన మంచి నడవడికడి చేత వాక్యం లేకుండానే వాడు మూర్ఖుడైనా సరే నీ వాక్యం దగ్గరికి వస్తాడని కూడా వాక్యం సెలవిస్తుంది. ఎన్ని కోణాల్లో రాయించాలో అన్ని కోణాల్లో రాయించింది మొత్తం. మీరు గమనించండి. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ, ఏమాత్రమైన కొంచెమైనను దైవాత్మ నొందిన వానిలో ఎవరైనా ఇలాగా చేయడు. దైవాత్మ నొందినవాడు బాధలు పెట్టడు, గొడవలు పెట్టడు, చేయడు, చాలా మంచిగా ఉంటాడు. మీరు గమనించండి. అందుకనే ఒక మాట చూడండి, ఎల్కానా గురించి కూడా ఒక మంచి సందర్భం చూద్దాం. ఒక తల్లిని ఒక గొప్ప ప్రవక్తను అందించింది. ప్రవక్త సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8వ వచనం, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడుచున్నావు? నువ్వు భోజనం మానుట ఎలా? చూడండి, వీళ్ళు ఏమంటారా? తిని లేకపోతే లేదు. భార్యలు ఏమంటారు? భర్తలు ఏమంటారు? తినమని అడుగుతారా? ఇంటికానేమో తినకుంటే ఏం చేస్తుందిలే. తిన్నమంటే ఒక మాట అంటే అయిపోయా. మీరు గమనించండి, అక్కడ కూడా నిష్ఠూర పెట్టడం భార్యనంటే ఈయన అర్థం చేసుకున్న భర్త భార్య మనసు ఏంటో బాగా అర్థం చేసుకున్నాడు. ఎవరు? ఎల్కానా. ముఖంలోనే తెలిసిపోతుంది ఈయన మొత్తం సరిగా ఉండలేదు ఏంటి అనేది. మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కానా
అని ఆమెతో చెప్పుచూ వచ్చను. ఓదారుస్తుండు, ప్రేమిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు, హత్తుకుంటున్నాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు మనో వ్యాకులం దానివై, ఎందుకు విచారణ, వేదన పడుతున్నావు, నువ్వు బాధ ఉంది, నువ్వు చెప్పలేకపోతున్నావు, కానీ నీ ముఖం చూస్తే నాకు అంత అర్థమైపోతుంది. మనోవ్యాకులం ఉంది, బాధ ఉన్నది. పిల్లలు లేరనా ఎందుకు బాధపడుతున్నావు? 10 మంది కుమారుల కంటే నీకు అది విశేషమైన వాడని కానా నీకు ముఖ్యుడని కానా అంటే అర్థం ఏంటి? మీరు గమనించండి. ఇలాంటి భర్తగా ఉండాలి. బైబిల్లో ఉండిపోయారు భర్తలు, బయట చూస్తే మాత్రం రాక్షసులు ఉన్నారు. మీరు గమనించండి. అంతేనా కాదా? అందు గురించి ఎంత మంచి మాట. మంచిగా ఉన్నలా కాదండి నేను చెప్పేది. ఏంటంటే మూర్ఖంగా భార్యని ఇబ్బంది పెడుతోనికే నేను అన్న మాటలు బాగా గుచ్చుకుంటాయి. మంచుకున్నోళ్ళు అయితే ఆనందపడతారు. ఈ ప్రసంగం ఏంటి, అబ్బా నా భార్యని నేను మంచిగా ప్రేమిస్తున్నా కాబట్టి ఇంకా బాగుంటాయి అనుకుంటారు. ఎవడైనా మూర్ఖంగా భార్యను కొట్టి తిట్టిననుకో వానికి మంట పుడుతుంది. ఏంది ఈ మాటలు ఇలా చెప్తున్నా అనుకుంటారు. కానీ భార్యను ప్రేమించేవాడికైతే అబ్బా ఇలా ఉండాలి, నిజమే కదా ఇలా ఉండాలి, కరెక్టే అని అనిపిస్తుంది. కింద వచ్చింది చూడానా, వారు శిలోములో చూడండి, వారు శిలోములో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి చూడండి మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతికు యెహోవా నీ సేవకురాలునైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నా భర్త మంచి భర్తనిచ్చావయ్యా. కానీ ఇతరులు జనాలు ఏమైపోతారు, లోకులు కాకులు పొడుస్తున్నారు. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి. కానీ ఏంటి, రాబందులు ఏం చేస్తాయి, చచ్చిపోయిందని పీక తింటాయి కదా, రాబందులు వచ్చి పొడుస్తారు. పిల్లలైతే లేరు, గొడ్డుపోద్ది, గొడ్రాలు, ఆడవాళ్ళే అంటారు, పురుషులు అనరండి. పాపం దరిద్రం ఏం దరికేనా, ఆడవాళ్ళకు శత్రువు అన్నట్టే. పిల్లలైతే లేరు, గొడ్రాలు, నా వంశం ఆగిపోద్ది అన్నరా లేదా? ఎంతమంది అంటారో ఏం చేస్తురో. వాళ్ళను కూడా పిలవద్దు అంటారు. పిల్లలకు ఏదన్నా తొట్టెళ్ళకి వేసేటప్పుడు ఆ పిల్లలకు అన్నోళ్ళను తీసుకురావద్దంటారు, ఇవ్వద్దంటారు. ఎందుకు? ఆడామనే ఒక ఆడామ ఎంత బాధ పెడుతుంది చూడు. ఇదంతా దయ్యపు ఆలోచన, ఇవన్నీ దయ్యపు సంబంధులు. అలాంటి మనసుగా ఆడోళ్ళకు ఉందంటే అది స్వయంగా వాళ్ళకు వచ్చిన బుద్ధి కాదు. మిగతా ఈ లోకానికి వచ్చిన తర్వాత లోకంలో దుష్టుడు ప్రవేశపెట్టిన భయంకరమైన ఆచారాలను వంట పట్టించుకొని ఒక స్త్రీని అవమానపరుస్తుంది ఒక స్త్రీ. పురుషులు అనరు, కానీ స్త్రీ అంటది, అమ్మ పిల్లలు లేని గామకిత్తవాను ఎత్తుకోమని. వద్దు, ఎత్తుకోవడానికి కూడా ఇవ్వరు తెలుసా. ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు. నా శ్రమను నువ్వు చూసితివి. ఎంతమంది ఏమన్నారో, గొడ్డుపోతురా ముఖం చూడొద్దు అసలు. పొద్దున్న ఇస్తే కన్నదా పెంచిందా, గొడ్డుపోద్ది అని ఎంతమంది శ్రమ పెట్టిర్రో, ఎంతమంది నా శ్రమను నువ్వు చూస్తున్నావుగా నాయన. ఒక స్త్రీకి మాతృత్వంతోనే పూర్తి న్యాయం జరుగుతుంది, పరిపూర్ణత. ఒక స్త్రీ జీవితానికి సార్థకత ఎప్పుడెరికైనా. కానీ 9 మాసాలు ఒక బిడ్డను మోసి కానీ ఆలన పాలన చూచి ఒక ప్రయోజకులను పిల్లలను చేసి ఒక మంచి సమాజాన్ని నిర్మిస్తేనే ఆమె జీవితానికి సార్థకత. ఎవరికి? ఒక స్త్రీకి. ఆ పరిపూర్ణత నాకు లేదు, నువ్వు చూస్తున్నావు కదా నా శ్రమను, ఆ పరిపూర్ణతలోకి నన్ను నడిపించు నాయన. దేవుడా, పిల్లనిచ్చేది నీవే. ప్రార్థన కుమ్మరిస్తుంది, దుఃఖాకాంతురాలైంది, ఏడుస్తుంది. ఏడుపును చూసిండు ఆ దేవుడు. అమ్మా నీ వల్ల ఒకటి జరగాలి. ఒక ప్రపంచం నుంచి ఇశ్రాయేలును న్యాయాధిపతి రావాలి, ప్రవక్త రావాలి, అందరినీ సరిచేసేవాడు రావాలి. వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు ఇవ్వాలో నేను ఇస్తా. నువ్వు ఎన్ని అవమానాలు పడుతున్నావు, అవమానాలన్నీ తుడిచేసే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఆనందం నీ హృదయంలో. నీ కుమారుడు చూసి అబ్బా ఎలాంటి కుమారుణ్ణి ఇచ్చినవమ్మా మహా తల్లి, నువ్వు భాగ్యవంతురాలు. మా పిల్లలు పనికిమాలలో అయ్యారు, నీ కొడుకు ప్రయోజకుడు అయిండు, అనేకులకు న్యాయాధిపతి అయిండు. ఎంతమంది పొడిరో ఎవరిని అన్నాను.
కింది వచనం చూడండి. నీ సేవకురాలునైనా నన్ను మర్చిపోయావా నాయన, మరొక జ్ఞాపకం చేసుకో నీ సన్నిధిలో. నేను మొరపెడుతున్నాను, పరలోకంలో జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ సేవకురాలునైనా నాకు ఒకటి మన కండిషన్ కూడా పెడుతుంది. ఆడపిల్లకు సంతానమే లేదు, అయినా కూడా ఆడపిల్ల అయితే మగపిల్ల అవుతుంది. కానీ ఒకటి అంటుంది, మగపిల్ల కానీ నాకు దయచేస్తాయా, గొప్పగా ప్రజలందరినీ నడిపించే నాయకుడిగా నీకే ఇస్తా, నీకే ఇస్తా. నిబంధన, ఒడంబడిక, నిబంధన చేసుకుంటుంది, ఒక ఒడంబడిక చేసుకుంటుంది. అంటే సంఘం నడవాలన్నా, సంఘం కట్టాలన్నా, సమాజం విస్తరించాలన్నా ఎవరు పాత్ర? ఎవరి పాత్ర? స్త్రీ పాత్ర చాలా గొప్పది భూమి మీద. మీరు గమనించండి, అందుకనే మీరు గమనించండి, స్త్రీకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకనే దేవుని హృదయములో, దేవుని స్వరూపం ముందు, దేవుని పోలికగా స్త్రీని గాను పురుషుని గాను వారు చేసిరని చదువుకున్నాం కదా. దేవుని పోలికలో స్త్రీ లేదా? ఉన్నది. పురుషుడు లేదా? ఉన్నాడు. ఇద్దరిని సమానంగా చేసిండా? దేవుడు సమానంగా అయితే మనుషులు తక్కువ చేసిన దౌర్భాగ్యులు. అంతేనా కదా? అలా చేయడానికి వీల్లేదు, అలా చేయడానికి వీల్లేదు. అందుకనే ఇక్కడ మంచి మాట చెప్తుంది. నిబంధన చేసుకున్న తర్వాత నాకు ఒక మగపిల్లవాని మాత్రం నాకు దయచేసిన ఎడల వాని తల మీదకి సగరం కత్తి లోపల నిబంధన చేసుకుంటుంది. నాజీరు చేస్తాను, ప్రతిష్ఠిస్తాను, నీకు అతనికి మంగలి కత్తి పెట్టను, మనకి ద్రాక్ష ఏం చేయడు, చాలా గొప్పగా ఉంటాడని చెప్తున్నా. సౌరము కత్తి ఎన్నటికీ రాకుండా వాడు చూడండి, వాని బ్రతుకు దినములన్నిటిని నేను వానికి యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనుచున్నాను. మొక్కుబడి చేసుకుంటుంది దేవునితో. ఎవరు? ఒక స్త్రీ. సమాజాన్ని నడిపించే నాయకుడు కావాలయ్యా. స్త్రీ తక్కువనా ఎక్కువనా? సమానం, గౌరవం, ప్రేమ. ఎల్కానా ఏం చేస్తుండు? తన భార్యను ప్రేమిస్తుండు. ఎల్కానా తన భార్యను ప్రేమిస్తుండు. అమ్మా, ఎందుకమ్మా ఇంత వేదన, ఇంత మనోవ్యాకులం, ఇంత విచారణ నీకెందుకు? ఎందుకు? 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడని నేను కానా? శ్రేష్టమైన వాడని కానా? నిన్ను ప్రేమించట్లేదా? వద్దు, నువ్వు చూస్తే నువ్వు అన్నం మానేస్తే నేను తినలేను, నేను అలా చూస్తూ నేను ఉండలేను. నేను ఎలా తినగలను, ఎలా ఉండగలను అలా బాధగా ఉంటే? నువ్వు నేను వేరు కాదమ్మా, నువ్వు నేను ఒకటే. దేహాలు వేరైనా ఒకటే ఆలోచన. వేరువేరుగా ఉన్నాము, ఆత్మలో ఎలా ఉన్నారు వాళ్ళు? ఐక్యతగా ఉన్నారు. అదే ఏకదేహం అంటే 2 దేహాలు ఆటకపోవడం కాదు, ఒకే ఆలోచన, ఒకే మైండ్ సెట్. అర్థం చేసుకోవడం. ముఖం చూసిన వెంటనే, భర్త ముఖం చూసిన వెంటనే భార్య ఏమైంది, ఏం కథ అనేది అర్థం చేసుకోవాలి. భార్య ముఖం చూసిన వెంటనే ఏమైంది, ఎన్నో సమస్యల మీద సతమతమై వస్తుంది అనుకో భర్త, భార్య ఏమైపోవాలి? ఎన్నో ఉంటాయండి. దేవుడు ఉండండి, మంచిగా మనం చూసుకుందాం, పర్వాలేదు, వద్దు, ఏ బాధపడే అవసరం లేదు. మనకు కూడా మంచి రోజులు వస్తాయని భర్తకు భార్య ధైర్యము, భార్యకు భర్త ధైర్యపరచుకోవాలి తప్ప ఎవడో ధైర్యం ఇస్తాడో ఒక దగ్గరికి పోవద్దండి. దౌర్భాగ్యం. భార్యకు భర్త బలం, భర్తకు భార్య బలం. సమాజం, మంచి సమాజం నిర్మించబడాలంటే కుటుంబాలు నిలబడాలి. నిలబడుతున్నాయంటారా? నిలబడుతున్నాయండి? సంవత్సరం వస్తూనే ఉంటుంది. ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం జరుపుకుందాం మంచిగా అంటారు. మహిళలు అనేది ఎంతవరకు గౌరవిస్తారు పురుషులు? ఒక్కరోజే వంటలు చేస్తారు. అబ్బో వంటలు ఫోటోలు దింపుతున్నా, నేను వంట చేసిన మా భార్యను కూర్చోబెట్టి, అది 10 రోజు ఉందా? 10 రోజు ఉందా? బర్త్డే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ బర్త్డే రోజు నువ్వేం పని చేయకమ్మా, ఆ రోజు ఒక్కరోజు చేస్తే సరిపోద్దా? పెళ్లి రోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది, పెళ్లి రోజు చేస్తే సరిపోద్దా? ఆనందిస్తే 10 రోజు ఉండాలన్నా ఆనందం, సంవత్సరానికి ఒక రోజు ఎదురు చూసుకోవాలి. ఆమె పుట్టినరోజు కోసం నా భర్త నన్ను గౌరవిస్తాడని, పెళ్లి రోజు గౌరవిస్తాడని, మహిళా దినోత్సవం నాడు గౌరవిస్తాడని, 3 సందర్భాల కోసం ఎదురు చూడాలా? మీరు గమనించండి.
దానికోసం కాదు, ప్రతిరోజు గౌరవించాలి, ప్రతిరోజు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటే, ఒకరు సుఖదుఖములు యందు ఒకరుంటే సమాజం గొప్పగా ఉంటుందండి. సమాజం గొప్పగా ఉంటుంది. ఎందుకు ఇలా చెత్తగా మారిపోతుంది సమాజం? మారిపోతుందంటే అర్థం ఏంటి? ఏ ఒక్కరినో దైవాత్మ లేదు. అది స్త్రీలో లేదు, పురుషుల్లో లేదు. గొడవలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఉన్న జీవితం చిన్న జీవితం కదా. ఈ చిన్న జీవితాన్ని నరకంగా చేసుకుంటేలా? నీ జీవితంలో నీ జీవితం ఆనందంగా మార్చుకోవాలన్నా నీ చేతుల్లో ఉంది. అల్ల కొల్లలో చేసుకొని మొత్తం అశాంతి రేగించుకొని గొడవలు పాడేసుకొని మొత్తం నరకంగా మార్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది. దేవుడు ఏమంటుండంటే, నా వాక్యంతో మీరు అన్ని ఇంతకుముందు ఉన్నారో ఏమో నాయన, కానీ ఇప్పటి నుంచి అలా ఉండడానికి లేదు. దైవాత్మను ఉంది. ఒకరినొకరు ప్రేమించుకొని నీ భార్యను చక్కగా నువ్వు ప్రేమించాలి. అమ్మ, నీ భర్తను నువ్వు చక్కగా ప్రేమించుకోవాలి, మంచిగా ఉండాలి అని చెప్పిండు. చూడండి ఒకసారి 27 నుంచి చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 27 వచనం. ఇదంతా చూస్తే నిబంధన చేసుకుందామే మొత్తం. పిల్లగాడు పుట్టిండు చూడండి. 26 వచనం. నా ఏలినవాడైనా నా ప్రాణతోడు నీ యొద్ద నిలిచి ఏలితో చెప్తుండే, యెహోవాకు ప్రార్థన చేసిన నీ స్త్రీని అంటే అప్పుడు ప్రార్థన చేసిన నీకు గుర్తుందో లేదో, అయ్యా నేను ప్రార్థన చేసిన ఆమె నేనే, ఈ బిడ్డ ఇచ్చిండు దేవుడు, నేను అప్పుడు వచ్చితే మద్యంతో నువ్వు దాగి ఉన్నవో ఏమో అని నువ్వు అన్నావు కదా, కానీ నేను కాదు, ఆమె నేనే. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా, నువ్వు అనుకున్నది నీకు జరుగుతుందని నువ్వు చెప్పినావు, అలాగనే నాకు జరిగింది అయ్యా, నేను ఆమె నేనే. అప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నదాన్ని నేనే, నువ్వు మధ్యంగా దాగిందా నువ్వు అన్నకు చూసినావా అని మళ్ళీ ఆయన గుర్తు చేస్తూ చెప్తుంది. ఎవరు? అన్న గుర్తు చేస్తుంది. ఎదిగిన పిల్లగాన్ని పాలు విడిచిన తర్వాత తీసుకొని పోయి ఆయన గుర్తు చేస్తుంది. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటినీ వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే నేను మొక్కుబడి చేసుకున్నా. తల్లి చూడండి ఎంత ప్రేమ ఉండాలండి. లేక పుట్టిన కుమారుడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆడపిల్లలు మళ్ళీ కుమారులు పుడతారు. ఆల్రెడీ 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మీరు గమనించండి, పుడతారు. కానీ పుట్టిన ఎదురు చూపుల్లో ఏదైతే మొక్కుబడి చేసుకుందో, కఠినపరుచుకుంది, పోయింది, మంచిగా ఇచ్చేసింది. ఇక మొక్కుబడి మాత్రం లేదు. మీరు గమనించండి, దేవుని పనులలో స్త్రీలు బాగా వాడబడతారు. ఒక మొక్కుబడి చేసుకుంది, దేవునికి ఇచ్చేసింది మొత్తం ఖచ్చితంగా. అబ్రహాం మొక్కువ చేసుకున్నాడు, దేవుడు ఇయ్యమన్నాడు, బలి అర్పించాడు. అబ్రహాం వెళ్ళిపోయాడు. నేను నా కొడుకు శాశ్వతంగా ప్రతిష్ఠ చేసి ఇస్తా అన్నాడు. ఇశ్రాయేలుకి ఎలా చేసిందండి? ఎంత గొప్పగా పెంచిందండి. ఈ గొప్పగా పెంచిన గుణగానాలు ఇప్పుడు తెలియదు. కానీ 12వ అధ్యాయం రండి. 12వ అధ్యాయంకి వస్తే, మొదటి సమయాలు 12వ అధ్యాయానికి వస్తే ఏం మాట్లాడుతున్నా ఆయన గురించి స్టేట్మెంట్. పెద్దవాడు అయ్యిండు, ప్రవక్తగా మారిండు. ఈ 12వ అధ్యాయంలో ఆయన గురించి ఒక తల్లి ప్రభావం పిల్లల మీద ఎంత గొప్పగా ఉంటుందో, సమాజం మీద ఉంటుందో ఇక్కడ ఈ వచనాల్లో మనకు అర్థమైపోతుంది. చూడండి 12వ అధ్యాయం మొదటి సమయాల గ్రంథము. అప్పుడు సమయాలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాటలు అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను. సౌలు రాజుగా నియమించి ఉన్నా. రాజు మీ కార్యములు జరిగించును. నేను తల నరిసిన వృద్ధుడను, ముసలివాడను. నేను తల నరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. చూడండి, బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములన్నిటి జరిగించుచూ వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. చూడండి స్టేట్మెంట్, చూడండి ఏమంటారు స్టేట్మెంట్. చూడండి ఒక తల్లి ప్రభావం. ఏమని దగ్గర అన్యాయంగా తీసుకోవద్దు బిడ్డ. ఏం మాటలు విన్నదామే, ఏం ప్రార్థన చేసింది, ఎలా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా విన్నాడు, ఏం మాటలు విన్నాడు. ఏ మాటలు గుర్తు రావాలి మీకు? ఎలిజబెత్ యోహాను మాటలు గుర్తు రావాలి. ఎలిజబెత్ గర్భవతిగా ఉన్నప్పుడే మరియ వందన వచనం వినగానే ఏమైపోయింది? గర్భంలో శిశువు గంతులు వేసిండు.
ప్రార్థన జీవితం ఉన్నది అన్నాకు. తల్లిదండ్రుల బంధం ఎవరి దగ్గర అన్యాయం చేయలే, ఎల్కాన చేయలే, అన్నా చేయలే, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడలే, ఎవరి గురించి కొండాలు చెప్పలే, ఎవరి గురించి అబద్ధాలు చెప్పలే, ఎవరి గురించి న్యాయం 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 వినుకుంటూనే పెరిగిన న్యాయం పిండ దశలో నుంచి మొదలుకుంటే మొత్తం ఉన్నతంగా తల్లి అండములో ఫలదీకరణం పొందుకొని జ్ఞానం లోపల అన్ని అవయవాలు రూపుదిద్దుకుంటుండగా ప్రతి మాట వినుకుంటూ పెరిగిండు. ప్రార్థన విన్నది, దేవుని మాటలు చదువుకుంది, చక్కగా వింటుంది, మంచిగా ప్రతి విశ్రాంతి దినమున దేవుని మాటలు వింటుంది, తలపోసుకుంటుంది. మొత్తం ఆ మాటలు వినుకుంటూనే పెరిగిండు, ప్రార్థన వినుకుంటూనే పెరిగిండు. ఎవరు? గర్భములో ఎవరు? సమయలు. నిన్నవాడు ఎలా వచ్చిండు? ఏమంటుడు? మీ ఎవరి దగ్గరైనా ఏమైనా తీసుకున్నా, ఏదైనా సమాజానికి స్త్రీ పాత్ర చాలా గొప్పది, స్త్రీనవుడన సులకన చేసి మాట్లాడడానికి వీల్లేదు. మీరు గమనించండి, సులకన చేస్తే కూడా ఓరవలేని కూడా మొగోళ్ళు తక్కువ, ఆడవాళ్ళే ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళే శత్రువు, వాళ్ళ జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు. ఎందుకో ఏమో మీరు గమనించండి. ఎందుకు? దైవాత్మ నొందలేదు కనుక, భ్రష్టాత్మ ఉంది కనుక అలాగనే చేస్తుంటారు మొత్తం. చూడండి, ఇంకా చూడండి, ఎవరిని ఎద్దునైనా మాయమాటలు చెప్పి నేను ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవరిని గాడిదైనా పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయం నాకు కనపడకుండా ఎవరి ఎద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగు చేసిన యెహోవా సన్నిధిన ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు, అంటే సౌలు నా మీద సాక్ష్యం పలకవలను. సౌలు ఉన్నాడు, నేనైతే అభిషేకం చేయించిన కదా, ఇగో ఈ రాజుగా ఆయన నియమించిన ఆయన మీద నా మీద చర్య తీసుకోవచ్చు. ఇప్పుడు సౌలు తీసుకోవచ్చు నా మీద. ఇన్ని రోజులు నేనే కదా న్యాయాధిపతిగా నడిపించే దేవుని పక్షంగా, ఇప్పుడు ఆయన ఉన్నాడు, నా మీద తీసుకోవచ్చు. ఎవరి దగ్గర ఏమైనా అన్యాయం తీసుకున్నా చేసినా ఎందుకింత న్యాయబద్ధంగా పిల్లలు ఎదిగిరంటారు? తల్లి మంచి మాటలు మాట్లాడింది, తల్లి మంచిది, తండ్రి మంచోడు. అందుకనే సమాజం దగ్గర ఇంత న్యాయంగా ఉన్నాడు, ఇంత నిక్కచ్చిగా ఉన్నాడు, దేవునిలో గొప్పగా ఉండంటే మీరు గమనించండి. ఏలి కుమారులు ఎంత దుర్మార్గులైనా మీ అందరికి తెలుసు. 2వ అధ్యాయం మనం చూస్తే పనికి మాలిన అయ్యారు మొత్తం వాళ్ళు, తెలుసా? చూస్తారా మాట 2వ అధ్యాయంలో ఏలి కుమారులు ఎట్లా తయారో మీరు చూస్తే షాక్ అయిపోతారు అసలు. ఏలి కుమారుల గురించి ఉంటుంది 2వ అధ్యాయంలో 3వ వచనం. 2వ అధ్యాయం మొదటి నుంచి చదివిన బాగానే ఉంటుంది. మరియు అన్న 2వ అధ్యాయం మొదటి సమయాలు 2వ అధ్యాయం. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగానను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అసూయపడుదును. చూడండి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఒక దేవుడు ఒక్కడు లేడు అని చెప్తుడు. ఎవరంటుంది? అన్న కుమారుని ఇవ్వడమే కాదు, ఇలాంటి ఆలోచనలు కుమారుడు ఎలా అవుతాడండి? మీరు ఆలోచించండి. తల్లి ప్రార్థన, ఇలాంటి ప్రార్థన చేస్తుంటే ఏమనుకుంటాడు? ఇది ఉంది అది ఉంది అనుకుంటాడా? అమ్మో ఎంత గొప్పగా పెంచింది, ఎలా డిక్లేర్ చేస్తుంది చూడండి. లోకంలో వేస్ట్ ఇదంతా, జీవం గల దేవుడు చాలా గొప్పవాడు, నీ వంటి దేవుడు ఒక్కడు లేడు అని చెప్తూ ఈయన గురించి ఇలా చెప్పిందా. 12వ వచనం చూడండి. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలిపీఠం మీద బలిపశువును వధించి మీదట మాంసము ఉడికించుచుండగా యాజకుని వాడుక ఏమైపోతుంది? 3 ముళ్ళుగా అంటే ఒక కొయ్యిలాగా ఉంటుంది, కొంకిలాగా ఇలా కుర్చీలా లాగితేప్పుడు మొత్తం ఆ 3 ఉంటుంది, అది మొత్తం ఇంత పొడుగుంటే లాగితే మొత్తం మాంసం మొత్తం
వస్తుంది ఉరుకుతుండగానే తీసుకోవడానికి. ఎందుకు వీళ్ళకి ఇంత ఆత్రం? తిండిపోతులు ఎందుకు మారిరు? ఏలీ భార్య కరెక్ట్ పెంచలేదు. ఏలీ భార్య కరెక్ట్ పెంచలేదు. ఏలీ పేరుకు ప్రవక్తే, కానీ కళ్ళుండి చూడలేని గుడ్డివాడిగా మారిపోయాడు. చెవులుండి వినలేని చెవిటివాడిగా మారిపోయాడు. ఎవరు? ఏలీ. మిక్కిలి దుర్మార్గం పనులు చేస్తున్నారట. మరి తల్లి ఏం చేస్తుందండి? ఈ తల్లి ఎలా పెంచింది? మొక్కుబళ్ళు చేసుకుంది, గొప్పగా ఉన్నది. ఈ తల్లి ఏం చేస్తుంది? కన్నది అంతే, వదిలేసింది. విలువలు నేర్పలే. ఒక స్త్రీని చూస్తే చెల్లిలాగా భావించు నాయన, పెద్దవారిని అమ్మలాగా భావించు, నీకంటే చిన్నవారిని చెల్లివాగదు, నీకంటే పెద్దవారిని అక్కలుగా భావించు అంటే ఏమైపోయారు? అలా చెప్తే బాగుండి. ఈ దౌర్భాగ్యులకు అలాగ చెప్పలే వాళ్ళమ్మ. అందుకనే వచ్చిన స్త్రీలతో ఏం చేసిరు? వ్యభిచారం చేసిరు, పాపం చేసిరు, భ్రష్టు పట్టించిరు. మీరు గమనించిరా? ఒక స్త్రీని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒక తల్లిని చూస్తే ఏమనిపిస్తుంది? పేరుకు మాత్రం కన్నది, సమాజం మీద వదిలేసింది. ఆ మంచి విద్యాబుద్ధులు ఏం చెప్పలే, ప్రార్థన మంచి జీవితంలో ఏమంటుంది? అమ్మగారి గురించి ఏం రాయవల్లే, అమ్మగారి గురించి పెద్దగా ఏమో రాయవల్లే. అన్న గురించి ఇంత గొప్పగా రాయబడదంటే మరి ఏలి భార్య గురించి ఏమైనా రాయబడాలగా? ఆ తల్లి గురించి ఏమి రాయవల్లే. మరి కన్నది కానీ సబ్బుగా అడుగుకుంది. బాధ్యత లేని తల్లి అని చెప్పొచ్చు. బాధ్యత లేని తల్లికి పిల్లలు ఎలా ఎదుగుతారు? ఇలాంటి దుర్మార్గులు పెరుగుతారు. బాధ్యత ఉన్న తల్లి పెంచిన తల్లి ఎలా పెంచిన పిల్లలు ఎలా పెరుగుతారు? ఎవరు పెరుగుతారు? సమయల్లాగా. ఎంత గొప్పగా మీ దగ్గర ఏమన్నా తీసుకున్నా చెప్పండి. ఈ రాజున్నాడు, మీకు నియమించిన అభిషేకించిన రాజు, నేనే అభిషేకించిన. ఎవరిని? సౌలును. అతడు పక్కనే ఉండు, ఆయన ఏదైనా చేయొచ్చు. గమనించిరా? ఉమెన్స్ ప్రపంచ జరుపుకుంటుంది మంచిగా. ఉమెన్స్ డే ఇంటర్నేషనల్ మొత్తం జరుపుకుంటుంది కదా. గౌరవించాలి. తల్లులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలి, భర్తలు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలి. ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి ఇది ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. ఆ రోజే గౌరవించడం కాదు, ప్రతిదినం గౌరవించాలి. స్త్రీలను కించపరచడం కాదు, వాళ్ళని కూడా మనోభావం అంటే వాళ్ళకు కూడా ఏముంటుంది? గౌరవం ఉంటుంది. వాళ్ళకు కూడా అగౌరవపరచొద్దు, గౌరవప్రదంగా వాళ్ళను చూసుకోవాలి. ముతక మాటలు తిట్టకూడదు, వాళ్ళ గురించి చెడ్డగా చెప్పకూడదు. నా భార్య ఇలాంటిదిరా, నా భార్య అలాంటిదిరా. పక్కన గురించి నీ భార్య దగ్గర మాట్లాడకు. పనికి మాలిన కొంతమంది మాట్లాడతారు, నా భార్య అలాంటిది, నా భార్య ఇలాంటిది, మా అత్తగారు ఇలాంటిది. ఎందుకురా నీకు గయాన్ని పోయే కాలం ఎందుకు చెప్తున్నావా అన్నీ? నీ భార్యను తక్కువ చేస్తే నువ్వు తక్కువ చేసినట్టు కాదా? అది నీకేం గొప్పతనం వస్తుందా? కొంతమంది అంటారు, నా భర్త అలాంటి వాడు, నా అత్తగారు. ఎందుకమ్మా నీ ఇంటి గుట్టు బయట పెట్టుకుంటున్నావు? బుద్ధి లేని దాని అయిపోతావు. బుద్ధిహీనురాలు తన ఇల్లు ఉడబేసుకుంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. నీ బలహీనతలు చెప్పకు. అప్పుడు ఏమంటారు? అప్పుడు చెప్పుకుంటేప్పుడు మంచిగానే ఉంటుంది. తర్వాత ఈ బలహీనతలు అన్నీ ఒక రానొకరు బయటపడతాయి. ఏదో చిన్న గొడవ వచ్చిందనుకో, నువ్వు ఇలాంటి దానివే, అలాంటి దానివే, ఆడోళ్ళు తిట్టుకుంటారు. అంతేనా కదా? స్త్రీని స్త్రీయే గౌరవించాలి. కానీ ఏం చేసింది దుష్టుడు? స్త్రీకి స్త్రీయే శత్రువుగా మార్చేసింది. అవన్నీ గమనించాలంటే దైవాత్మ నొందితే, పురుషుల్లో కానీ స్త్రీలో కానీ పరిశుద్ధాత్మ దైవాత్మ నొంది అనుకోండి, స్త్రీలో గొడవ పెట్టుకోరు. పూర్వమందు దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అని ఉంటుంది బైబిల్లో. పూర్వమందు దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, ఆ సాకారులు, ఆ స్త్రీల పేర్లు జీవ గ్రంథమందు రాయబడ్డాయి. యేసుక్రీస్తును మొదటి పునరుత్థ చూసింది ఆమె, మరియమ్మ. యేసుక్రీస్తును జన్మనిచ్చింది ఒక స్త్రీ. యేసుక్రీస్తు పునరుత్థాన్ని ప్రకటించింది ఒక స్త్రీ. యేసుక్రీస్తుకు భూస్థాపిత నిమిత్తం సిద్ధం చేసింది ఒక స్త్రీ. తైలం పోసి. స్త్రీ పాత్ర బైబిల్లో ఎక్కడ ఏముంటుంది? ఎక్కడైతే ఈ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఆ స్త్రీ ప్రశంసింపబడుతుంది. నా భూస్థాపిత నిమిత్తం ఈ స్త్రీ ఆ దవ్యం అంటే అది సిద్ధపరచుకుంది. మొత్తం అచ్చజట మాంసి ఒక సేరెత్తు తీసుకుని వస్తుంది, పగలగొడుతుంది మొత్తం. ఇన్ని రోజులు నా జీవిత పరమార్థం కాకుండా, అర్థం కాకుండా, ఈ ఎముకల గూడుతో, ఈ రక్త మాంసంతో ఎంతో పాపం చేసిన నేను, వ్యభిచారం చేసిన నేను, పాపాత్మురాలను అయిపోయినా.
జీవితం పరమార్థం అయిపోయింది. ఇది ఒంటికి పూసుకొని ఎంతో మందికి మత్తెక్కిచ్చానయ్యా. ఉండవలసింది ఒంటికి కాదు, నీ పాదాలకు ఉండాలి. నా బ్రతుకు కాదు, మారిన బ్రతుకుతో వచ్చింది, హృదయాన్ని కుమ్మరించుకుంది. మీరు గమనించండి, స్త్రీల పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. సంఘంలో కానీ, సమాజంలో, కుటుంబంలో కానీ ఎక్కడైనా స్త్రీ పాత్ర తక్కువ చేయడానికి చాలా ఉన్నతమైన స్థానంలో ఉంది స్త్రీ పాత్ర. స్త్రీ జన్మ చాలా గొప్పది తెలుసా? స్త్రీ జన్మ చాలా గొప్పది, అర్థం చేసుకోవాలి కంపల్సరీ. మీరు గమనించండి, దేవుడు ఉన్నతంగా దేవుడు చెప్తుండు. స్త్రీలను ఎప్పుడు గౌరవిస్తారు? నేను ఒకరోజు కర్నూలు ప్రాంతంలో TV9లో వచ్చింది ప్రోగ్రాం. మీరు గమనించండి, కర్నూలు ప్రాంతంలో ఒక ఊరుంది, ఒక దౌర్భాగ్యమైన ఊరుంది. స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు ఒక మరిచెట్టు దగ్గర ఉంది ఒక చిన్న రూము, చీకటి రూమ్లో ఉంచేస్తాడు తీసుకుపోయి. ఇక అక్కడ అక్కడికే అన్నం తీసుకుపోతాడా, ఆ ఊళ్ళోనే పెడతాడు దౌర్భాగ్యులు. ఇదేం మూఢత్వం, ఇదేం దౌర్భాగ్యం? నిన్ను మోసి కన్న తల్లిరా నాయన, గర్భగుడి, దేవుని తల్లి గర్భం. నువ్వేం చేస్తున్నావు? ఈమె అలా ఉండరాకూడదు, ఎక్కడో వేయాలి ఊరవుతారా. ఒంటరిగా బిక్కు బిక్కు అనుకుంటుంటారు. కరెంటు కూడా ఉండదు, చీకట్లోనే ఉండాలి, అదే రూమ్లో పడి సావాలి. ఇళ్ళలో ఏం ముట్టుకోవద్దు, ఏం చేయొద్దు. దేవుని ఆలయం అని చెప్పింది బైబిల్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని చెప్పింది. హృదయానికి దేవుడు ఇంపార్టెంట్ ఇచ్చిండు. బాహ్య సంబంధంగా ఎందుకు ఎత్తురు? ఎందుకు స్త్రీలను బాధ పెడతారు? నీ జన్మస్థానం అయ్యా, నీ జన్మస్థానం. ఎందుకు నువ్వు ఇట్లా అవమానపరుస్తురు ఆడవాళ్ళను? మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా. దేవుని వాక్యం ఎంతో ఉంది. ఎందుకంటే నాది వయసు చాలా చిన్నది కాబట్టి ఇంకా డీప్గా చెప్తే నేను రానున్న రోజులు వింటాను. నా వయసు ఇంకా పరిపూర్ణంగా ఇంకా వయసు మీద పడుతుంటే అసలు ఏంటి స్త్రీ పాత్ర ఏంది, కథ ఏంటి, మొత్తం వివరణగా ఒక తండ్రి స్థానంలో కానీ ఇంకా వృద్ధాప్యం మీద పడుతుంది. ఇంకా చెప్తుంటే ఆశ్చర్యపోతారు మీరు. బైబిల్లో అంత డెప్త్ ఉన్నది. మీరు గమనించండి, స్త్రీలు కూడా మీద మీద చెప్పుకుంటారు. స్త్రీలు కూడా ఇంతగానో చెప్పరు, వీళ్ళు ఉండరు కనుక చెప్పలేకపోతారు. స్త్రీల సమాజంగా కూడుకుంటారు, కానీ స్త్రీలు కూడా వాక్యం వీళ్ళు బోధించుకొని పక్కల్లో కూడా మీద 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 చెప్పుకుంటారు. మీరు గమనించండి, ఎవరైతే సేవకురాలు ఉంటారో వాళ్ళ అత్తని కానీ వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి, భర్తను కూడా బాగా చూసుకోవాలి, మంచిగా ఉండాలి. అప్పుడు వచ్చి వాక్యం చెప్పు, బోధించుకొని బోధించాలి. బోధ నీకు అర్థమైతే మంచిది. మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అందరికీ ప్రభునామను నిండు వందనాలు. ప్రపంచ క్రైస్తవుల అంటే స్త్రీలందరికీ, ప్రపంచంలో జన్మించిన 6 నెలల మీద పుట్టిన జీవములో ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి నా నిండు వందనాలు. మహాతల్లులు మంచిది. ఒక సంవత్సరానికి ఒక రోజు కాదు, ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రేమించాలి, సన్మానించాలి. వాళ్ళు సన్మానానికి పాత్రులు. జీవం అనే కృపావరములో మీ భార్యలు మీతో పాటు పాలిభాగస్తులని ఉన్నారని గుర్తెని గణపరచ సన్మానించాలన్నారు. సన్మానానికి రెట్టింపు సన్మానానికి పాత్రులు వాళ్ళు. అందువల్ల వాళ్ళు అవమానపరచొద్దు, కించపరచొద్దు. దేవుడే గొప్పగా చేసింది కనుక దేవుని సంకల్పం అర్థమైపోతే స్త్రీ ఎంత గొప్పదో అర్థమైపోద్ది. దేవుని సంకల్పం అర్థం కాని వాళ్ళకి ఎవరికి ఆ గొప్పతనం కూడా అర్థం కాదు. తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. తండ్రి, కొన్ని నీ మాటలు పిల్లలకు చెప్పినాం తండ్రి. చెప్పబడిన ప్రతి మాట నీ పిల్లల హృదయాల్లో నిలుపమని నిండు మనసుతో వేడుకుంటూ విని విడిచిపెట్టి వారు కాకుండా ఇన్న మాటలు వాళ్ళ హృదయాంతరంగాల్లో ముద్రించి వారి ప్రవర్తన అంతటి మీద నేను అధికారిగా ఒప్పుకుంటూ ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి నాంది పలకడానికి తండ్రి స్త్రీలే గొప్పగా తండ్రి వాడుకున్నారు. మీరు నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. నాయన ఎంతో సహనము, ఓర్పుతో, కుటుంబాన్ని నేర్పుతో కట్టుకున్న స్త్రీలు మహాతల్లులు ఎంతోమంది ఉన్నారు. నాయన నెనగల స్త్రీలు, నేర్పుగల స్త్రీలు, నెమ్మది గల స్త్రీలు, విశ్వాస గల స్త్రీలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ తండ్రి నీ పనిలో వాడుకుంటున్న విధానానికి నీకే మహిమ చెల్లిస్తూ మంచి బలాన్ని, శక్తిని అనుగ్రహించి కుటుంబాలను బలోపేతం చేసుకుంటూ ఉన్నతంగా ఒక బలమైన ఒక మంచి సమాజాన్ని స్థాపించడానికి స్త్రీని బలముగా వాడుకోమని నీ బిడ్డలను నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ క్రీస్తు నామాని ప్రార్థనని వేడుకుంటాను తండ్రి. ప్రభు